ఏరయ్యా మీ కొడాలని ఎక్కడున్నాడు? ఆడంతా ఈడంతా ఆడనేసేస్తా ఈయనేసేస్తా ఈయన పొడుస్తా ఆ బుద్ధ వెంకన్నకి దిగదా కత్తి అన్న మాట్లాడినాడు. మీ ప్రతిపక్షంలో ఎక్కడికి పారిపోలేదే? ప్రతిపక్షంలో ప్రతిరోజు ఇక్కడే ఉండేవాళ్ళమే. మీడియాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడ అసలు గుండె నొప్పి ఎక్కడొచ్చింది? గుండె నొప్పి వస్తుంది అందరికీ. ఏ స్టెంట్లు వేసారు అతనికి? బైపాస్ కూడా చేయలే, స్టెంట్లు వేయించుకున్నాడు అంట. ఈ ప్రెస్లో ఎవరో చెప్పారు, లేదు బైపాస్ చేయించుకున్నాడండి. బైపాస్ చేయించుకున్నా ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు? రావట్లేదే, బయటికి రావట్లేదే. నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన దందాలు బయటపడతాయని బయటికి రాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు బెంగళూరు వెళ్ళాడు, బొంబాయి వెళ్ళాడు. బొంబాయి వెళ్ళాడండి. తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు వైద్యం చేయడానికి ఈయన అవినీతి మనిషికి, అవినీతి దేహానికి ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ చేయడానికి కుదరదు. బొంబాయి వెళ్ళాడు. అంటే అంత కుళ్ళిపోయింది ఆ శరీరం. అంత కుళ్ళిపోయిన శరీరం పెట్టుకొని వీళ్ళు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని మాట్లాడినటువంటి వ్యక్తులు. ఈ దొంగలకి తోడు ఈ దొంగ. భార్యని కేసులు ఎవరన్నా ఇరికిస్తాడండి? బుద్ధున్నవాడు ఎవరన్నా ఇరికిస్తాడా? పాపం మేము కాబట్టికి, మా నాయకుడు కాబట్టికి పాపం ఆమెను అరెస్ట్ చేయకూడదు అని ఎవరో అమ్మాయి మీద ఇంతవరకు మేము మాట్లాడలేదు. ఓఆర్ఎస్ ప్యాకెట్ అంట. అసలు నీకు జబ్బు ఉంటే కదా వంశీకి నా ట్రీట్మెంట్ చేయడానికి. అసలు జబ్బు ఉంటే జైలు సూపరింటెండెంట్ కూడా మీరెవడో చెప్పక్కర్లా, వెంటనే అతనే ట్రీట్మెంట్ చేస్తాడు, చేపిస్తాడు. జబ్బే లేదు. ఓఆర్ఎస్ ప్యాకెట్ ఏంటో మీ గవర్నమెంట్లో ఓఆర్ఎస్ అను బూస్ట్ వచ్చిన వాళ్ళకి హార్లిక్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ఇస్తారండి? చెప్పండి మీరు. లేదు మీ ప్రభుత్వంలో ఓఆర్ఎస్కి ఒక బడ్జెట్ పెట్టి అవి కూడా బుక్ చేశారా? బియ్యం దొంగ, ఇంకో దొంగ గురించి మాట్లాడడం, ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు. నీకైనా దమ్ముంటే నువ్వు బొక్కేసినటువంటి దాని మీద, బియ్యం దాని మీద చర్చకు రా, కూర్చుంటాం. నువ్వు ఎంత అందులో దొబ్బావో చెప్తాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వంశీ ఏదో స్వాతంత్ర సమరయోధుడిలాగా, స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిలాగా వంశీకి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయా? అదేంటంటే రియల్ ఎస్టేట్ చేశాడు. రియల్ ఎస్టేట్ ఎక్కడ చేశాడు? రియల్ ఎస్టేట్ ఎక్కడ చేశాడు? వంశీ రియల్ ఎస్టేట్ ఎక్కడ చేశాడు చెప్పండి. ఎవరికి భూమి కొన్నాడు, ఎవరికి అమ్మాడు, ఆయన తీసుకొచ్చి రమ్మనండి. వంశీ మాయ చేశాడు, వంశీ చీటింగ్ చేశాడు. పేద ప్రజల దగ్గర ఇల్లు పట్టాల కోసం డబ్బులు దొబ్బిపోయాడు అంటే ఇక అంతకన్నా దారుణం ఏమైనా ఉందా? అలాంటి వ్యక్తిని రంగా గారితో పోలుస్తావా? రంగా గారి హత్య కేసులో ముద్దాయిలు మీ పార్టీలో ఎక్కువ ఉన్నారా లేరా చెప్పండి. దానికన్నా వస్తావా చర్చకి? రంగా గారి హత్య కేసులో ముద్దాయిలు మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్కది.